సార్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరింకా ఎందుకు రాలేదు? అమిత్, నువ్వు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించాయి. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేనిప్పుడు మాట్లాడలేకపోతున్నాను. సార్, మీటింగ్ ఈరోజు జరగకపోతే... నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఓకే? ఓకే సార్. లియా, నీకు తప్పు చేస్తున్నావని అనిపించట్లేదా? ఎందుకలా అనిపించాలి? నాకేమీ తెలీదు. బట్ థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? అన్నిటికీ. నేనొక మగాణ్ణి, కానీ అందరూ ఇలా ఉంటారా? ఇందులో ఎటువంటి న్యాయం లేదు. నాకు తెలియట్లేదు. నువ్వు బయలుదేరు. మీరు వచ్చే టైం అయింది. సరే, నేను వెళ్తాను. కానీ అంతకంటే ముందు... ఏంటి? ఏంటి? సార్, ఈ ఫైల్లో సంతకం కోసం వచ్చాను. నేను ఎలాగోలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాను సార్. రేపు ఖచ్చితంగా మీటింగ్లో ఉండాలంటున్నారు సార్. ఓకే. థ్యాంక్స్. మిమ్మల్ని చూసి చాలా రోజులైందే. కొంచెం బిజీగా ఉన్నాను. మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. ఓకే, నువ్వు బయలుదేరు. రేపు మీటింగ్ కన్ఫర్మ్ చేయి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఏమండి, ఇక చాలు, జలుబు చేస్తుంది. నేనేం చూడలేదనుకోకండి. ఈ మధ్య మరి తిండి విషయంలో అస్సలు ధ్యాస పెట్టడం లేదు. రాత్రి మినిమం 10 చపాతీలు 4 గుడ్లు తినే మీరు ఇప్పుడు ఒక్క చపాతీ కూడా తినడం లేదు. ఇదిలాగే కొనసాగితే నా హస్బెండ్ పరిస్థితి ఏం కాను? సర్లేండి, నేను సీరియస్గా ఉంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఇది తినండి. నేను పెట్టేది మొత్తం మీరు తినాలి. ఇప్పుడే వాడికి ఫుల్లుగా తినిపించి నిద్రపుచ్చాను. తర్వాత సార్, లియాకి ఇవన్నీ చూస్తుంటే వింతగా అనిపిస్తోంది కదా? మీ ఇంట్లో చెప్పొద్దే. ఏ లియా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నా హస్బెండ్లా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చచ్చా, అలాంటిదేం లేదక్కా. ఏం లేకపోతే సరే. ఏమైందండి? మధ్యలో లేవు. ఇదిగోండి.
ఇలా చూడండి. ఏమండి, ఉమ్, లేచి రండి. ఎక్కడికి? రండి, మీనాక్షి ఉంది. త్వరగా రండి. ఎక్కడికి పిలుస్తున్నావు? రండి. ఏమిటి అదోలా ఉన్నారు? ఏమైంది మీకు? ఏమిటలా దాస్తున్నారు? ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకోసం ఎలియా, ఈ నొప్పిలో కూడా నాకు సుఖం ఉంది తెలుసా? నువ్వు ఉన్నప్పుడు నాకు దక్కే అదే సంతోషం ఇందులో కూడా దొరికింది. నాకు తెలుసు, నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అయినా కూడా మీకు నొప్పిగా ఉంటుంది కదా. నొప్పి మొదట్లో ఉండేది, ఇప్పుడు లేదు. డిన్నర్ రెడీ. మీరొచ్చి తింటే నేను పాత్రలు కడుగుతాను. నాకు ఆకలిగా లేదు. రేపెలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలి, వేరే దారి లేదు. సరే, నిద్రపోండి. Nothing only changed my love for you. You won't know how much I love you. ఏమండి, హ్మ్? నాకొక విషయం బాగా అర్థం అవుతోంది. ఏమర్థమవుతుంది? మీరేదో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టే విషయం ఒకటి ఉంది. దాని గురించి నాతో చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టారు. మీరు పూర్తిగా మారిపోయారు, నాకు తెలుస్తోంది. అయినప్పటికీ నాకు బాధేం లేదు. నేను మీకోసం ప్రే చేస్తాను, అన్నీ మారుతాయి. సారీ. మీరు నిద్రపోండి. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను. అందులోంచి నన్ను కాపాడింది మీరే కదండి. బ్రేక్ఫాస్ట్ తీసుకురానా? వద్దు. ఏంటండి, మీకు నచ్చిన ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకున్నారు? ఊరికే ఒక చేంజ్ కోసం కొద్ది రోజులకి ఫుల్ స్లీవ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. మనకి నచ్చని విషయాలు చేసేటప్పుడు మన గురించి మనం త్వరలోనే తెలుసుకుంటాం. అలా తెలుసుకునే సమయానికి మన మనసులో ఉన్న బాధలన్నీ తగ్గిపోతాయి. అయ్యో, అలాంటిదేం లేదు. నేను ఊరికే చెప్పానంతే. పొద్దునే ఫిలాసఫీ చెప్పి బోర్ కొట్టమాక. డాడీ, నేను రెడీ. రా. పిల్లల విషయం తల్లిలే చూసుకోవాలి. ఊరికే నన్ను డిస్టర్బ్ చేయమాక. నువ్వు వెళ్ళి వాడిని స్కూల్లో దింపచ్చుగా. ఇది బాగుంది, క్వాలిటీగానే ఉంది. ఏంటి ఇది స్టార్ట్ చేసేలోపు అయిపోయింది? 3-4 సెకండ్లు చూస్తే ఏమి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది నాకొద్దు. ఏ లియా వస్తుంది. ఏం చేస్తున్నారే? ఏం లేదు.
ఏ నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం లేదని చెప్తున్నాగా. ఏ ఏమిటో నాకు చూపించండి. ఏంటి? మొబైలే కదా. మా దగ్గర మొబైల్ ఉందని నీకెవరు చెప్పారు? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ప్లీజ్. నీకేమైంది? ఒకసారి టీచర్తో చెప్పి మాకు సస్పెన్షన్ ఇప్పించావే, అది సరిపోదా? సారీనే, ఇంకెప్పుడు అలా చేయను. ప్రామిస్ గానా? సరే ఇదిగో చూడు. నీకేమైంది? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఈ మొబైల్లో ఉంచుకో, దీంట్లో 500కు పైగా ఉన్నాయి. నాకిది చూడడం తెలీదు. ఇదో ఇలా చూడు. హలో, మీరు నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను. అబ్బాయిని స్కూల్ నుంచి నేను పికప్ చేసుకుంటాను. ఏంటండి ఆశ్చర్యంగా ఉంది? ఏమైంది మీకు? ఇందులో ఆశ్చర్యం ఉంది. బాయ్. ఏనేంటి హఠాత్తుగా చేంజ్ అయిపోయారు? సరే, అబ్బాయి ఇప్పుడు వచ్చేస్తాడు. ఈలోగా దీన్ని బ్యాగ్లో పెట్టు. ఆ? ఏమిటిది? ఇది మొబైల్ ఫోన్. నీతో అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నేనే చాలాసార్లు నీకు ఫోన్ కొనిద్దాను అనుకున్నాను. అయ్యో, పప్పు వస్తున్నాడు. మనం రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఈవినింగ్ నేను ఆ ఫోన్లో కాల్ చేస్తాను. ఓకే ఓకే. ఏయ్ పప్పు, రా రా రా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా మీతో మాట్లాడొచ్చు కదా. ఇక్కడ బాగా చల్లటి గాలి వేస్తుంది. అక్కడెలా ఉంది? నేను బయట లేను కదా, రూమ్లో ఉన్నాను. అప్పుడు కిటికీ దగ్గర నుంచి చూడు, చల్లగా గాలి వేస్తుందా అని. అవును, మీరు చెప్పింది నిజమే. చల్లగా ఉందా? మ్, నేను రానా? ఈ సమయంలో నేను అక్కడ ఉండాలని నీకు అనిపించట్లేదా? మ్. లియా, లియా, మీనాక్షి అక్క ఫోన్ చేసింది చూడు. అమ్మ ఫోన్కి మీనాక్షికి ఫోన్ చేసిందట. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే.